హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సి గ్రూప్ 1 అభ్యర్థులకి ఒక బిగ్ అలర్ట్ అండి. అదేంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో ఇది మనకు ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకు ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ 12/2023 యాక్సెప్టింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్ కీస్ పబ్లిష్డ్ ఆన్ 19/3/2024 క్లిక్ హియర్ అని ఉంది. సో ఏంటి ఇదంటే, సో మనకు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. సో ఈ లాస్ట్ సండే అనగా మార్చి 17వ తేదీన కంప్లీట్ అయింది. మరి దీనికి సంబంధించి అబ్జెక్షన్స్కి సంబంధించి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఏమని ఇచ్చారంటే, సో ఎవరైతే ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి కీ వదిలారు కదా ఏపీఎస్సి వెబ్సైట్లో, ఆ ప్రైమరీ కీపై ఏపీఎస్సి అభ్యంతరాలు అనేది స్వీకరిస్తున్నదనేసి ఆల్రెడీ తెలియజేశారు. మరి దానికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే టుమారోతో ముగియనున్నది. సో నిన్నటి నుంచి అధికారులు యొక్క అబ్జెక్షన్స్ అయితే స్వీకరిస్తున్నారు. నిన్నటి నుంచి అనగా 19వ తేదీ నుంచి స్వీకరిస్తున్నారు. మరి రేపు సాయంత్రంలోగా అనగా 21/3/2024 సాయంత్రంలోగా ఆన్లైన్ ద్వారా మాత్రమే మీకు అభ్యంతరాలను పంపించాలి. మరి పోస్ట్ ద్వారా కానీ వాట్సాప్, SMS, ఫోన్ ద్వారా వచ్చే అభ్యంతరాలు అయితే స్వీకరించబోమని తెలిపారండి. మరి మీరు ఈ యొక్క ఇనిషియల్ కీ పైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు సో ఇక్కడికి వెళ్ళి క్లిక్ హియర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్టయితే స్క్రీనింగ్ టెస్ట్ ద పోస్ట్ ఆఫ్ యాక్సెప్టింగ్ అబ్జెక్షన్స్ అని దాని ఇనిషియల్ కేస్ అని దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకు సో ఓటీపీఆర్ ద్వారా లాగిన్ అయ్యేసి సో మీ యొక్క ఓటీపీఆర్ ఐడి, మొబైల్ నెంబర్, క్యాప్చర్ ద్వారా ఎంటర్ చేసి సో గోని క్లిక్ చేసినట్టయితే మీరు సో అబ్జెక్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయచ్చండి. అలానే లాస్ట్ నోటిఫికేషన్స్కి సంబంధించి గ్రూప్ 1 2022 నోటిఫికేషన్కి సంబంధించి కూడా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే దాంట్లో కూడా మీరు 3 నెలల టైం ఇచ్చారండి మార్క్స్ పోస్ట్ చేయొచ్చని, అది కూడా మీరు చేసుకోవచ్చు లాస్ట్ నోటిఫికేషన్లో. సో ఇక్కడ స్టార్టింగ్లో ఇచ్చారు వెబ్ నోట్ ఫర్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ 28/2022 అనేసి. సో ఇక్కడ కూడా మీరు ఇందులో నోటీస్లో ఇచ్చారు. సో ఎప్పటి నుంచి అంటే 22/3/2024 అనగా డే ఆఫ్టర్ టుమారో నుంచి 21/6/2024 3 months టైం ఇచ్చారండి. క్యాండిడేట్స్ కెన్ సబ్మిట్ దేర్ రిక్వెస్ట్ ఫర్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ అనేసి ఇచ్చారు. ఈ 3 months లోపల మీ యొక్క నేము, హాల్ టికెట్ నెంబరు, ఓటీపీఆర్ ఐడి ద్వారా ఓటీపీఆర్ ఐడి ఈ మెయిల్కి పంపించండి అని అడిగారు. అంటే ఒక ఇష్యూ అయితే నడుస్తుంది కదా, ఆ ఇష్యూకి సంబంధించి మీ యొక్క మార్క్స్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే సో ఆ మెయిల్ ఐడికి మీ యొక్క నేము, హాల్ టికెట్ నెంబరు, ఓటీపీఆర్ ఐడి ఆ మెయిల్కి పంపించండి అని చెప్పారు. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఓటీపీఆర్ ఐడి మర్చిపోయినా కూడా రికవర్ చేసుకొని సో దాన్ని తెలుసుకుని పంపించవచ్చు అన్నారు. అయితే దీనికి ఎటువంటి ఫీ కూడా అవసరం లేదండి. సో క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు పే ఎనీ ఫీ ఫర్ దిస్ పర్పస్. నో రిక్వెస్ట్ విల్ బి ఎంటర్టైన్ ఆఫ్టర్ ద డ్యూ డేట్. సో మరి ఈ యొక్క డ్యూ డేట్ తర్వాత మీరు ఏమీ కూడా పంపించకూడదు, ముందుగానే పంపించాలన్నారు. అందుకే మీకు 3 నెలల సమయం అనేది ఇవ్వడం జరిగింది. సో మరి ఈ నోటీసులు రెండు ఎవరికైనా అర్థం కానటువంటి వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో సో అడిగినట్టయితే ఇంకా క్లారిటీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇవి జస్ట్ ఈ రెండు కూడా రీసెంట్గా జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించింది. ఈ నోటీస్ వచ్చేసి సో 2022లో జరిగినటువంటి ఆ యొక్క ఎగ్జామ్కి సంబంధించిన అబ్జెక్షన్స్కి సంబంధించిన నోటీస్ ఇది. సో కాబట్టి ఇది పాత నోటీసు, కొత్తది నోటీస్ కానీ పాత ప్రీవియస్ ఎగ్జామ్కి సంబంధించినది. సో ఇంతకుముందు చెప్పినటువంటి ఇక్కడ ఈ అబ్జెక్షన్స్ పైన క్లిక్ చేయమని అనేది ఇది వచ్చేసి రీసెంట్గా జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ పైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కీ పైన మీ ఓటీపీఆర్ ఐడి, మొబైల్ నెంబర్, క్యాప్చర్ ద్వారా మీరు లాగిన్ అయ్యేసి మీ అభ్యంతరాలను రేపటి సాయంత్రంలోగా పంపించవచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ అన్ని మన ఛానల్లో వెబ్సైట్స్లో వచ్చిన వెంటనే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.